బిడ్డలందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక నామం యోహాను సువార్త 14:6 3 నామములు యేసుప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. హల్లెలూయా. మార్గము, సత్యము, జీవము, ఈ 3 ప్రశస్తమైన బిరుదులు దేవునికి, ప్రభువుకు. ప్రభు అంటున్నాడు నేనే మార్గం. అసలు ఎవరినైనా మీరు ఇంతవరకు ఒక వ్యక్తిని కలుసుకున్నారా ఆయన పేరు మార్గం అని, లేక నేనే మార్గం అని ఆయన చాటించినట్టు? ఎవరు ఏ యుగ పురుషులు పలికినట్టు నాకైతే తెలియదు. ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అని అంటారు, కానీ అనే ప్రభు అన్నాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇంకా చాలా అన్నాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ఈరోజు మనము ఈ 3 నామములు ధ్యానిస్తున్నాము, మార్గము, సత్యము, జీవం. ఈ ప్రభు మరి యేసు ప్రభు మరి ఈ మాట పలకడానికి కారణం ఏంటి అంటే, యోహాను సువార్త 14:6 తన శిష్యుల్లో ఒకరు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ మాట ఉన్నట్టు మనం చూస్తున్నాం. యోహాను 14 శిష్యులు కలవరపడుతున్నారు. ప్రభు మరణం అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఎలా, మాకు దిక్కివ్వరు, మమ్మల్ని విడిచి వెళుతున్నాడు కదా తండ్రి వద్దకు అన్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఇవి. యోహాను సువార్త 14, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున వచ్చి మరల వచ్చి నా యుద్ధ నుండి మిమ్మల్ని తీసుకొని పోదు. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, తోమాకు అన్ని అనుమానాలే కదా, అయ్యో నీ దగ్గరికి రావాలంటే మార్గం మాకేం తెలుసు, తండ్రి దగ్గర చేరాలంటే మాకు మార్గం తెలియదు, నువ్వెక్కడ వెళ్తున్నావో ఆ మార్గం కూడా మాకు తెలియదు అన్నప్పుడు తోమా అడిగిన ఆ యొక్క ప్రశ్నకు జవాబుగా 6వ వచనంలో యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇంకా ఫిలిప్ అడిగిన ప్రశ్న కూడా కింద జవాబు ప్రభు ఇస్తున్నాడు. అంటే మార్గం, ఈ మార్గము నేను ధ్యానించినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇంత గొప్ప నామం కలిగిన దేవుడు మార్గం. పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా కార్యాలు చూసినాను. సిలువలో యేసు ప్రభు మరణించినప్పుడు దేవాలయపు తెర ఏమైందట? చిరిగిందంట. ఒక మార్గం ఏర్పడింది అన్నమాట. అంతకుముందు నీ యొక్క పాపములన్నీ పోయి యాజకులకు చెప్పాలి. ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో నీ కొరకు విజ్ఞాపన చేయాలి. అది అసలు ఒక మానవుడు దేవుణ్ణి నీ పక్షాన నీ కొరకు ప్రార్థన చేయడం. ఆ దేవాలయపు తెర అవతలకి ఎవరికి ప్రవేశం లేదు. కానీ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా దేవాలయపు తెర ఏమైంది? 2గా చిరిగింది, పై నుండి క్రిందికి చిరిగిందట. అంటే దాని అర్థం ఏంటి? క్యారీస్ సచ్ గ్రేట్ మీనింగ్. అంటే నీకు తండ్రిని చేరడానికి ఒక మార్గం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధలు ఇంకోరు చెప్పాలని, వాళ్ళు నీ కొరకు విజ్ఞాపన చేయాలని ఆ ఆవశ్యకత లేకనే యేసు ప్రభువును నీవు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మోకరించి అబ్బా తండ్రి అని మొదలుపెట్టడానికి ఒక గొప్ప మార్గము యేసు ప్రభు ద్వారా నీకు లభించింది. హల్లెలూయా. నీవు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా నువ్వు ఏం చేస్తున్నావు? కృపాసనం యొద్దకు వెళ్తున్నావు. అది కృపాసనం. నీకు కృప లభిస్తుంది, నీ క్షమాపణ లభిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు. అందుకే ఆయన పేరు మార్గం, ఆయన పేరు మార్గం. ఇంకా మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆయన మార్గము కలుగజేయువాడే. చూడండి, మార్గము, ఈ మార్గంలో ఉన్న మనము ఇతరులకి ఈ మార్గాన్ని తప్పకుండా చూపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారనుకోండి, కొంతమంది పాపములో చిక్కుకున్న వారికి మార్గం తెలియదు కాబట్టి విశ్వాసివైన నీవు, యేసు రక్షణ అంగీకరించిన నీవు
నశించున్న జనానికి నువ్వేం చూపెట్టాలి? మార్గం చూపెట్టాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇప్పుడు శోధం వే. అందుకే యూదా పత్రికలో అగ్ని నుండి లాగినట్టు నీవు కొందరిని లాగాలంట. అగ్ని నుండి లాగినట్టు మార్గము తప్పకుండా వారికి చూపెట్టాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మార్గము లేని వారికి ప్రభు మార్గంగా ఉంటాడు. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోయి కొన్ని పరిస్థితుల్లో మనకు మార్గం తోచదు. అసలు ఎలాగో ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని నువ్వు అనుకుంటావు. వెంటనే నీకు గుర్తు రావాలి, యేసు ప్రభు పేరే ఏంటి? మార్గం. ఆయన సముద్రంలో మార్గం ఉందట, ఆయన శిలల్లో మార్గం ఉందట, పర్వత శిలల్లో కూడా ఆయనకు మార్గం ఉందట, ఆయన సుడిగాల్లో కూడా మార్గం గలవాడాడు, వడిగల జలములలో ఆయనకు మార్గం ఉందట. కాబట్టి ఎటువంటి ప్రయాసమైన ఆయన అరణ్యంలో కూడా ఆయనకు త్రోవ కలగజేయవాడనే విశ్వాసం నీకుండాలి. మార్గము అనే నామము ద్వారా నువ్వు ఆయనను మహిమపరచాలి. ఆయన మార్గాలన్నీ చక్కనివని హోసేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం ఎట్లనగా యెహోవా మార్గములు చక్కనివి. ఆ మాట ఒక్కసారి మీకు చూపెడతాను. హోసేయ 14:9. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డం గనుక వారు తొట్టిల్లుతారు. రండి, దేవుని మార్గాలు చక్కనివి. ఇంగ్లీష్లో ఉంది, ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ పర్ఫెక్ట్. హల్లెలూయా. దేవుని మార్గం చక్కనిది. అందుకే దేవుని చిత్తాన్ని వెతకాలి. అందుకే దేవుని మార్గంలో నడవాలి అని అంటే నువ్వు దేవుని చిత్తాన్ని ప్రార్థన ద్వారా తెలుసుకొని చక్కని మార్గంలో నడవాలి. ఆయన మార్గములు తిన్ననివని, చక్కనివని, నీకే అపాయము రాదని, సురక్షితంగా నీ గమ్యస్థానం చేరుకుంటావని వాక్యం బోధిస్తుంది. యేసునే మార్గంగా నువ్వు ఎంచుకోవాలి. మరి ఒక నామం చూడండి, సత్యము అనే నామం. ప్రభువుకు ఈ నామం ఉంది, సత్యం. సత్యము అంటే హిస్ ట్రూత్, హిమ్సెల్ఫ్ హిస్ ట్రూత్. ఆయన సత్యమై ఉన్నాడు, సత్యవంతుడు. కొందరు పేరు పెట్టుకుంటారు సత్యం అని. అంత గుండె నిండా అబద్ధం పాపం ఉంటుంది, పేరు వల్ల ఏం లాభం లేదు. సత్యనారాయణ అని పెట్టుకుంటారు, సత్యం అని పెట్టుకుంటారు, వట్టి అబద్ధమే వారి జీవితం. అలా కాదు. యేసుప్రభు పేరు సత్యం అంటే 100కి 100 పాళ్ళు సత్యవంతుడు అనమాట. ఆయనలో ఏ చీకటి లేదు, ఏ అబద్ధము లేదు, ఏ వంకరతనము లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన సత్యవంతుడు, ఆయన పేరు సత్యమై ఉన్నది. ఆయన సత్యము, ఆయన మాటలన్నీ కూడా సత్యమే. హల్లెలూయా. దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడిందట. యెహోవా మాటలు పవిత్రమైనది, అది పుటము వేయబడింది. కాబట్టి దాన్ని ఆశ్రయించే వారికి ఆయన కేడముగా ఉంటాడు. దేవుని వాగ్దానాలు నమ్ముకొని ఎవరండి పతనమైంది? మీద తన గృహమును కట్టుకున్నవాడు బుద్ధిమంతుడని ప్రభు ఉపమానంలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనలో అబద్ధం లేదు. మీరు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చూడండి. 2 Samuel 7:28. ఇక్కడ దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు, తన కుటుంబం కొరకున్న ప్రార్థన. 2 Samuel 7:28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ దేవుని మాటలు. ఎమ్మెల్యే పలికిన మాటలు కావివి, ఎంపీ ఇచ్చిన హామీలు కావివి. పరిశుద్ధమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, ఆయనలో ఏ అబద్ధము లేదు. ఆయన వాగ్దానములు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి. హల్లెలూయా. వాట్ ఎవర్ మే బి ద ప్రామిసెస్, హౌ మెనీ ప్రామిసెస్ ఇట్ క్యాన్ బి, ఆల్ ఆర్ టెస్టెడ్ అండ్ ప్యూర్. అది తప్పకుండా నెరవేరుతుంది. చూడండి, దేవుని వాగ్దానం కనుక నువ్వు దేవుని వాక్యంలో నువ్వు నమ్మాలి. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానంటే తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు, తప్పకుండా కుమ్మరిస్తాడు. నీ గుమ్మముల గడియలు బలపరుస్తాడంటే బలపరుస్తాడు. నేను కడతాడంటే తప్పకుండా కడతాడు. నేను వాడుకుంటాడంటే వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్న దేవుడు. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు
జనకుడై ఉన్నాడు, కానీ దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. శిలువ మరణానికి ముందు ప్రభు ప్రార్థన చేస్తాడు కదా, యోహాను 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యం అనగా ఏమి అని పిలాతు అడుగుతాడు. వాట్ ఈస్ ట్రూత్ అని అడుగుతాడు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. మరి ఇందు నిమిత్తమే నేను పుట్టిదిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చినాను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. అప్పుడు పిలాతు ఒక ప్రశ్న అడుగుతాడు. ఇది యోహాను సువార్త 18:36లో ఉంది. సత్యం అనగా ఏమి అని అడుగుతాడు. సత్యాన్ని ముందే పెట్టుకొని సత్యం అనగా ఏమి, ముందెవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. పిలాతు సత్యం ఏసి అని ఆయనకు తెలివి లేదు కదా, ఆయనకు లేదు ఆ యొక్క జ్ఞానం, కాబట్టి సత్యం అనగా ఏమి అని అడుగుతాడు. ప్రభు జవాబు ఇవ్వకముందే, మరి పిలాతు సత్యం తెలుసుకోకముందే ఆయన సొంత తలంపుల్లో దిగిపోయి ప్రభువును సిలువకు అప్పగిస్తూ ఉన్నాడు. సత్యం, దేవుని వాక్యమే సత్యం అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు ఎఫెసీలకు రాస్తూ ఎఫెసీ 6:10 నుండి మీరు కిందికి చదువుతున్నప్పుడు సర్వాంగ కవచంలో ఒక భాగము సత్యం అనే దట్టి నీ నడుముకు కట్టుకోవాలి. సత్యం అనే దట్టితో నీ నడుము బిగించుకోవాలి. చూడండి, ఏదైనా బరువైన పని, కష్టమైన పని చేసేటప్పుడు ఇప్పుడైతే నీలో సత్యం ఉంటుందో తప్పకుండా దైవ శక్తి నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే సత్యవంతమైన దేవుడు నీలో ఉంటే నీ యొక్క ప్రవర్తన కూడా సత్యంగానే ఉంటుంది, అబద్ధాలు నీలో ఉండవు. కాబట్టి దైవశక్తి, పరిశుద్ధాత్మ బలం కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. 57వ కీర్తనలో ఒక మాట మీరు చూడండి, 57:9 నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించి ఉన్నది. ఇంకా సత్యం గురించి చాలా కీర్తనలో చాలా భాగాలు ఉంది. ఈ సత్యము ప్రభు అని మీరు నమ్మాలి, సత్య మార్గంలో నడవాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే వారిలో సత్యం ఉన్నది. క్రీస్తు నీతి నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు కదా, సింహంలాగా ఉంటావు. నీకే అదురులు బెదురు ఏమీ లేదు, నువ్వు కృంగిపోవు, వంగిపోవు, ఎందుకంటే ధైర్యంగా నిఠారుగా ఉంటావు. ఆ సత్యం నీలో ఉన్నది. ఆ యేసు ప్రభువే నీలో ఉన్నాడు. కాబట్టి నీకు అలాంటి ధైర్యము కలుగుతుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ దేవుని కృప ఉంటుందని మీకు ఆ చిన్న కార్యాన్ని కూడా బోధిస్తాను. కీర్తనలు 85:10-11లో ఉంది, కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. ఇది మీరు ధ్యానించాలి ఈ మాట. అంటే ఎక్కడ కృపా సత్యం అనే ఒక మిళితమైన ద్వంద్వ పదం ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. నాకేం అర్థమైందంటే సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కృప కూడా ఉంటుంది. బోత్ లివ్ టుగెదర్, రెండు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ దేవుని కృప ఉంటుంది. కృపా సత్యములు కలుసుకున్నామంట. ఎప్పుడు కలుసుకుంటాయంట అవి? ఏంటది కలుసుకునేది? కృపా సత్యం ఎప్పుడు కూడా కలిసి ఉంటుందంట. కీర్తన 85:10-11 నేను చదివేది. కృపా సత్యములు కలుసుకున్నవి. మరి ఇంకోటి కలుసుకుంటుంది, నీతి సమాధానములు ఒకదానినొకటి ఏం చేసుకుంటుందట? ముద్దు పెట్టుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. గట్టిగా చెప్పండి, ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఎక్కడ కృప ఉంటుందో ఇక్కడ ఏముంటుంది? సత్యం. కృపా సత్యములు కలుసుకుంటుంది, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటుంది. మరి సత్యము భూమిలో మొలుస్తుంటే నీతి ఆకాశం నుండి ఏం చేస్తుందట? పార చూస్తుంది. సత్యాన్ని వారు సిలువ వేసినారు కదా, యేసు ప్రభువును సిలువ వేసినారంటే దేన్ని సిలువ వేసినట్టు? సత్యమును వారు సిలువ వేసినారు. కానీ సత్యము భూమి నుండి ఏమి చేసింది? మొలిచింది మూడవ నాడు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సత్యాన్ని ఎవరు బంధించలేరు కదా, సత్యం తప్పకుండా మొలకెత్తుతుంది. అలాగే సత్యము, యేసు ప్రభు సత్యం కాబట్టి సత్యాన్ని ఎవరు కూడా బంధించలేరు, ఎవరు కూడా సమాధి చేయలేరు. ఆ సత్యము భూమి నుండి పైకి మొలిచింది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకున్న ఈ ప్రధానమైన బిరుదులు ప్రభువే వెల్లడి చేసినాడు. నేనే మార్గము, నేనే సత్యం, ఇంకో మార్గము జీవం. మర్చిపోదు. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిలీవర్ టు నో దట్ జీసస్ ఈజ్ లైఫ్ హిమ్సెల్ఫ్. ఆయన జీవమై ఉన్న దేవుడు. ఆయనను కలిగిన వారు జీవం కలిగిన వారు. సంఘం పేరేంటి? జీవము గల సంఘం. ఆయన జీవించున్నాడు, ఆయన చలిస్తున్నాడు. కాబట్టే మనము ఆయన యందు కూడా బ్రతికి చలిస్తున్నాము. ఆయన జీవం మనలో ఉంది. యేసు జీవం నీలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. ఇక యేసు యొక్క బీజం నీలో ఉంది కాబట్టి పాపం నిన్ను ప్రేరేపించిన పాపంలో పడవు. ఎందుకంటే యు హ్యావ్ ద సీడ్ ఆఫ్ జీసస్ ఇన్ యూ. ఆయన పేరు జీవము అని మనము యోహాను సువార్త 14:6 చూస్తున్నాం. మూగ విగ్రహాలను మనం ఆరాధించడం లేదు. మనము ఏ రాయి రప్పకు మొక్కడం లేదు. చెట్టు గుట్ట పుట్ట మొద్దుకు నమస్కారం చేయడం లేదు. ఎందుకంటే మన ప్రభువు జీవాధిపతి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఆయన ఈజ్ లైఫ్ హిమ్సెల్ఫ్. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుకుంటున్నాడు కదా. మనము చదివేది కూడా మరి జీవము గల గ్రంథమే. జీవ గ్రంథములో నీ పేరుందా? అక్కడ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరేంటి? పరలోకంలో ఉన్న గ్రంథం పేరు జీవ గ్రంథం. ఆయన జీవాధిపతి. మనం భుజిస్తున్నది ఏంటి? జీవాహారం. హల్లెలూయా. భుజించేది జీవాహారం, తాగేది జీవజలం. మరి ఆయన జీవ వృక్షముల యొద్దకు మనల్ని తోడుకొని పోతున్నాడు. మనకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం నడిచేది ఏ మార్గం అండి? వెరీ గుడ్. ఏ మార్గం ఇది? జీవ మార్గం. 2 మార్గాలు ఉన్నాయట. మరణ మార్గం ఉంది, జీవ మార్గం ఉంది. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారు ఏ మార్గంలో ఉన్నారు? జీవ మార్గంలో ఉన్నారు. హల్లెలూయా. కనుక ఆయన మరి సిలువలో మరణించి 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు. మార్తాతో ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 11:25 పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. మనకు చావు లేదు, మనకు నిత్య జీవం ఉన్నది. మనకు సంభవించే మరణం తాత్కాలికమైంది. అది ఆ మరణాన్ని మనం గెలిచే శక్తి పునరుద్ధానం ద్వారా పొందుతున్నాం. మనం నిత్య జీవంలోకి దాటిపోతున్నాం. మరణం మనకు ఒక ప్రమోషన్ అన్నమాట. అందుకే దేవుని బిడ్డలు మరణించినప్పుడు పేపర్లో మహిమా ప్రవేశం అంటారు. ఏమంటారు? మహిమ, ప్రమోటెడ్ టు గ్లోరీ, స్లెప్ట్ ఇన్ ది లార్డ్. మనము ఈ నిద్ర తాత్కాలికమైంది. ప్రభువునందు మనం నిద్రించినాం, కానీ మనకు నిత్య జీవం ఒకటి ఉన్నది. ఎప్పటికీ మనం మరణించలేదు కదా. ఇంట్లో ఎవరైనా నిద్రపోతే అటే పోయినారు అనుకుంటామా? నిద్రపోయినారు, తప్పకుండా 1 గంట అయినాక ఏం చేస్తారండి? లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రభువులో నిద్రిస్తున్నాం. తిరిగి మనకు ఒక మరి నిత్య జీవం ఉందని మనకు విశ్వాసం ఉంది. ఒక మాట అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో మీరు చూడండి. ఇక్కడ పౌలు భక్తుడు వెళ్ళి ఎథెన్స్కు వెళ్తున్నాడు. అక్కడ వారు తెలియని దేవునికి వారు ఒక దేవతా ప్రతిమను వారు నిర్మించి ఆ దేవతకు ఏం పేరు పెడతారంటే తెలియబడని దేవుడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 21 నుండి నేను చదువుతాను. ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశంలో ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. పౌలు ఎథెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా భక్తి గల వారు ఉన్నారట. చాలా భక్తి బాగానే ఉంది, కానీ దేని యందు భక్తి గలవారో వారికే తెలియదట. మీరు చాలా దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. 23వ వచనం. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడాను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. పాపం ఆ దేవతకు ఏం పేరు పెట్టాలనో వాళ్ళకి తెలియలేదట.
భక్తి కలిగి ఉన్నారట. ఆ దేవత ఎందు చాలా అతి భక్తి కలిగి ఉన్నారంట, కానీ దే డోంట్ నో వాట్ ద నేమ్ ఆఫ్ ద గాడెస్ కదా. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి గలవారై ఉన్నారు, దానినే మీకు ప్రచురపరుచున్నాను. హల్లెలూయా. మీరు తెలియదని దేని యందు మీరు దేవత ఆ బలిపీఠం అంతా కట్టి మొక్కుతూ అతి భక్తి కలిగి ఉన్నారో, ఆ తెలియని దేవుణ్ణే నేను మీకు బోధించడానికి వచ్చినాను. ఆయన ఎవరు అని చూపెడుతున్నాడు. జగత్తును 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఇంకా 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదవండి. అంటే మనకున్న ఈ శక్తి ఎక్కడి నుండి, మనకున్న ఈ జీవం ఎక్కడి నుండి, మన ఊపిరి ఎక్కడి నుండి, మనం చలించేది ఎవరి ద్వారా? జీవము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన యందు ఉన్నాడు. ఆయన జీవాధిపతి. అందుకే యోహాను సువార్త 14:6లో తోమాతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడ పోతున్నావు, మాకు మార్గం తెలియదు, ఎక్కడ తండ్రి దగ్గర మేము చేరే మార్గం ఏంటో మాకు చూపెట్టు అన్నప్పుడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు చెప్పిన నామాలు మనం చేతులెత్తి స్తుతిద్దాం. మార్గము, స్తోత్రం స్తోత్రం. సత్యము, స్తోత్రం స్తోత్రం. జీవము, స్తోత్రం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, నీవు మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు అని మేము ఈరోజు నీ నామములు ధ్యానిస్తుండగా మాలో ఎంతో అద్భుతమైన ఆ యొక్క ఆనందాన్ని మేము పొందుకున్నాం. గొప్ప దేవుడవునైనా, మార్గమై ఉన్నావు, సత్యమై ఉన్నావు, జీవమై ఉన్నావు. అవును ప్రభువా, మాకెంత చక్కని శ్రేష్టమైన చక్కని మార్గంలో మమ్మల్ని పిలుచుకున్నావు. ఎన్ని సత్య సంగతులు మాకు బోధించినావు నాయన. నువ్వు సత్యవంతుడమని, సత్యము మా ప్రవర్తనలో ఉండాలని, సత్యమని దట్టి మేము కట్టుకోవాలని మేము నేర్చుకున్నాం. అలాగే ప్రభువా, నువ్వు జీవమై ఉన్న దేవుడు, జీవాధిపతివి. నీలో మాకు జీవము సమృద్ధిగా ఉన్నది నాయన. నీకు స్తోత్రం. రక్షణ మార్గములో లేని వారి కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది పరిస్థితులు తారుమారైనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవా, ఏ గొర్రె నశించడం నీకు ఇష్టం లేదు నైనా. అట్టి వారి కొరకు కూడా నీ దాసురాలు ప్రార్థిస్తున్నాను. నీలో జీవం ఉన్నదని, నీ జీవం పొందుకొని మేము చలిస్తాం, బ్రతుకుతాం, మేము జీవము కలిగి మేము ఈ లోకంలో ఉంటామని ప్రభు మాకు వాగ్దానం చేసినావు. తెలియబడని దేవుడు కాడు మా దేవుడు. నీ గుణాతిశయములను ఒక్కొక్కటి మేము ధ్యానిస్తుంటే నీ గురించిన జ్ఞానం మాకు అధికమవుతుంది. నిన్ను గూర్చిన తెలివి మాకు తెలుస్తుంది నాయన. అవును ప్రభు, ఒక్కొక్క గుణం ద్వారా, ఒక్కొక్క బిరుదు ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. గొప్ప దేవా, ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి, వారిని ఆశీర్వదించండి అని ప్రార్థిస్తున్నాను. అలాగే టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభువా. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడై ఉంటానని సెలవిచ్చినావు. నీ నామానికి తగిన ఘనతను, స్తుతిని, స్తోత్రమును, మహిమను మేము ఆరోపించడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా